వచ్చి 24 గంటల్లో ఇంటి దగ్గరికి వచ్చి వికలాంగులతో మాట్లాడి మేము వికలాంగులం అనుకోకుండా ఒక సకలాంగులను అని చెప్పేసి ఇక్కడ కూడా సార్ వాళ్ళు గేట్ ముందర నుండి రానియకపోతే అక్కడ సార్ వాళ్ళ ఇద్దరు వికలాంగులమ్మా. అన్నా నమస్తే అన్న. నువ్వంటే నాకు ఎంతో పిచ్చో నాకు తెలుదన్నా. జగనన్న అంటే నరాల్లో ఇమిడిపోయిందన్నా. నేను ఒక వికలాంగుడిని. నా భార్య ఇప్పుడు మాట్లాడింది, ఆమె కూడా వికలాంగులేరన్నా. నేను ఎంతో కష్టపడి మిమ్మల్ని చూడాలా, మిమ్మల్ని అసలు ఒక్కసారి కలసాలని, ఒక ఫోటో దిగాలని నేను ఎంతో తాపత్రంతో పడి వచ్చినానన్నా. నాది మిట్టపల్లి అన్నా. అన్నా మేము ఇద్దరం చదువుకున్నామన్నా. మొన్ననే మేము టెట్ కూడా క్వాలిఫై అయినాము. మాకు ఇద్దరం వికలాంగులం అయినందుకు మాకు సరి 3,000, 6,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నావన్నా నువ్వు. అంటే ఈ 5 సంవత్సరాలలో 3,50,000 రూపాయలు మాకు అందిందన్నా. చాలా సంతోషం అన్నా. ఇకపోతే అన్న, మొన్న మీరు ఆలగడ్డకు వచ్చినప్పుడు 45 అడుగుల 2 కటౌట్లు నేనే స్వయంగా పేసానన్నా. నేను వికలాంగుని అయినా కూడా దాని దగ్గర నా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయన్నా. ఈ రాత్రి అంతా మేలుకొని మీకోసం నేను చిత్రాన్ని గీసుకొని స్వయంగా మీకు అందజేయాలని నేను వచ్చినానన్నా. నా అభిమానాన్ని కాదనకుండా ఒక్కసారి నా ఆవేదనను ఒక్కసారి ఆలస్యం చేసి ఒక్క ఫోటో దిగితే చాలన్నా నాకు. అదే సంతోషం అన్నా. జగన్ అన్నా, నేను మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా నన్నా. ఒక్క డైలాగ్ చెప్తాను, మీ మాట ఒక్క మాట. మన పాలనలో కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, రాజకీయాలు చేయం. ప్రతి ఒక్క పేద వంశకి మంచి జరిగే కార్యక్రమం చేస్తాము అని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పండి. అన్నొస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయి అని చెప్పి ప్రతి అవ్వకు, ప్రతి తాతకు చెప్పండి. మేమంతా మిమ్మల్ని సీఎం చేసుకోవడానికి మేము సిద్ధం. మీరంతా సిద్ధమేనా అని అడుగుతున్నా మిమ్మల్ని. సిద్ధం. జై జగనన్న. థ్యాంక్ యూ అన్న. పేరేం పేరు? పేరు చెప్పండి అన్న. నా పేరు ప్రసాద్ అన్న, సావిత్రి ప్రసాద్, మిట్టపల్లి అన్న నాది. థ్యాంక్ యూ ప్రసాద్. థ్యాంక్ యూ అన్న. ఒక్క ఫోటో అన్న. పెడతాం. హలో కూర్చోండి.